ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, చిన్న ప్రార్థన చేసుకుందాం. తలవంచినట్లయితే. మహాగణుడా, పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల దేవ, మహోన్నతుడా, ఈరోజు నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ వాక్యాన్ని మేము ధ్యానించుచుండగా ఆత్మ సంగములతో చెప్పు మాట చెప్పగలవాడి వినుగా నీ వాక్య ప్రకారంగా నీవే మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచమని యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం మా యెహోవా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న మాట ఏమనంటే, యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ప్రార్థన, ఒక ప్రార్థన ఉంది. ఆ ప్రార్థన అంతా కూడా మన కొరకే తండ్రిని వేడుకున్న ప్రార్థన. యోహాను సువార్త 17వ అధ్యాయం అంతా కూడా యేసు ప్రభువారు చేసిన ప్రార్థన మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. మరి ముఖ్యంగా యోహాను సువార్త 17వ అధ్యాయము 11వ వచనం చివరిలో పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండినట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము అని. యేసే మన నుండి ఆయన కోరుకునేది ఏంటంటే, మనం ఫలించాలి, అభివృద్ధి చెందాలి. ఆయన వాక్యమందు విశ్వాసం నుంచి దేవునికి దగ్గర అవ్వాలనే ప్రభువారు మన నుంచి కోరుకునేది. కానీ మనుషులలో మనము ఏమైపోతున్నామంటే, మన యొక్క మనస్తత్వాలు ఎలా ఉంటున్నాయంటే, జ్ఞానము ఎవరిలో కూడా ఉండట్లే. జ్ఞానము లేక చాలామంది నశించిపోతున్నారు. అంతేకాదు, వార్వలేనితనము మనుషులలో చాలా ఎక్కువగా ఉంటుంది నా ప్రియ సహోదరి సహోదరుడా. అందుకనే అజ్ఞానం వల్ల మనం ఏమైపోతున్నామంటే, దేవునిలో మనం ఫలించలేకపోతున్నాం. మన యొక్క ఫెయిల్యూర్ని మనమే కొని తెచ్చుకుంటున్నాం. ఉదాహరణకు, మన యొక్క అజ్ఞానము ఎలా ఉంటుంది అనేది మనం చూసినట్లయితే, లూకా సువార్తలో 15వ అధ్యాయము మొదటి 2 వచనం మనం చూసినట్లయితే, అక్కడికి యేసు ప్రభువారి యొక్క మాటలు వినడానికి సుంకరులు, పాపులు అనేకులు ఆయన మాటలు వినడానికి తండోపతండాలుగా వచ్చి ఆయనను గూర్చి మాటలు వినడానికి వస్తుండగా, ఆ వస్తున్న వారిని చూసి వారవలేక ప్రభుపై అనేకమైన నిందలు మోపారు అక్కడున్న పరిసయ్యులు, శాస్త్రులు. ఏమని అంటే, ఒక యూదుడై ఉండి పాపులతో అతడు భోజనం చేస్తాడా, సుంకరులతో కలిసి జీవిస్తాడా అని లేనిపోని ముద్రలన్నీ వేసేశారు. అంతేకాదు, తిండిపోతున్నారు, త్రాగుబోతున్నారు, ఇలా లేనిపోని మాటలు ప్రభుని మాట్లాడినట్లుగా మనం చూస్తాం. అక్కడ కిందకు వస్తే ఇంకా కొన్ని మాటలు యేసు ప్రభువారు అక్కడ ఒక 3 ఉపమానాలు చెప్తున్నారు. ఏంటి ఆ ఉపమానాలు అంటే, మొదటగా తప్పిపోయిన గొర్రె కోసం చెప్పారు ఉపమానం. తర్వాత తప్పిపోయిన నాణెము కొరకు, తప్పిపోయిన కుమారుడు కొరకు చెప్పారు. ఈ మూడిట్లో మనం కామన్గా తీసుకుంటే ఏంటంటే, తప్పిపోయినది దొరికినప్పుడు ఆ పొందుకున్న వ్యక్తి సంతోషమును, ఆనందమును తన యొక్క స్నేహితులకు, ఆ ఇరుగు పొరుగు వారికి పంచుకుంటుండగా ఈ మాటలు చెప్తున్నారు యేసు ప్రభువారు. ఆ మాటలు వారు వచ్చి అక్కడ ఉంటున్న పరిసయ్యులు, శాస్త్రులు విని తట్టుకోలేకపోయారు. యేసు ప్రభువారికి ఫాలోయింగ్ ఎక్కువైపోతుంది అని వారవలేక ఆయన మీద సనుగుడు ఏర్పడ్డది. వారు అజ్ఞానంతో ఆయన మాటలను వారు రిసీవ్ చేసుకోలేకపోతున్నారు. సత్యాన్ని వారు గ్రహించుకోలేకపోయే స్థితిలో ఉన్నారు. ప్రస్తుత రోజుల్లో కూడా అజ్ఞానం వల్ల మనం ఏం చేస్తున్నామంటే, దురద చెవులు గలవారై మనం ఏమైపోతున్నామంటే, లేనిపోని కల్పనా కథల వైపు వెళ్ళిపోతున్నాం తప్ప మంచి మాటను మన హృదయంలో భద్రపరచుకోలేకపోతున్నాం. అదే జరిగింది అక్కడ పరిసయ్యులు, శాస్త్రుల మధ్యలో. భక్తుడైన హోషేయ అంటాడు, హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనంలో, నా జనులు జ్ఞానము లేక నశించిపోతున్నారు అంటున్నాడు. అందుకే దేవునిలో మనము ఫలించలేకపోతున్నాం. జ్ఞానము లేక ఒకరు బాగుంటే మనం వారవలేనితనం, అసూయ, వారవలేనితనం ఇట్లా జనాల్లో ఎక్కువైపోతుంది. ఈ ప్రపంచంలో జ్ఞాని ఎవరో తెలుసా అండి? అన్నీ నాకు తెలుసు, ఈ ప్రపంచంలో అన్నీ నాకు తెలుసు అనేవాడికన్నా పెద్ద అజ్ఞాని అనేవాడు ఎవడు లేడు. వాడే పెద్ద అజ్ఞాని. అన్నీ నాకు తెలుసు అనేవాడే పెద్ద అజ్ఞాని. మనం ఈ సొసైటీలో జీవించాలంటేనండి, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వాటిని మనం పాటించాలి. ఆ రూల్స్ను రెగ్యులేషన్స్కపోతే మనం ఏమైపోతున్నాం, చట్టం దృష్టిలో
మనం దోషులమైపోతున్నాం. నేను పాటించను అంటే ఆ వ్యక్తి పాటించను అనే వాడిలో ఏముందంటే భయం లేకపోవటం వల్ల అతను ఏమైపోతున్నాడంటే సొసైటీకి ఎవరి మాట కూడా అతడు వినడు. కానీ చట్టం ఊరుకుంటుందండి? చట్టం ఊరుకోదు కదా. చట్టం పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా మనం పాటించకపోతే చట్టం ఏం చేస్తుంది? మనల్ని శిక్షిస్తుంది. పనిష్మెంట్ని మనం పొందుకుంటాం. అప్పుడు సెట్ అవుతాం. అంతవరకు కూడా మనం సెట్ అవ్వం. కొంతమంది ఇలాగే జీవిస్తున్నారు. యేసయ్యలో ఫలించే ప్రతి తీగ కూడా ఫలవంతంగా చక్కటి ఫలాలతో చక్కటి సక్సెస్తో జీవిస్తూ ఉంటారు. ఇక్కడ సక్సెస్ అంటే ఏంటి అనేది మనం చూసినట్లయితే సక్సెస్ అంటే మిలియనియర్ అయిపోవటం, బాగా డబ్బు సంపాదించేసుకోవటం, ఆ పేరు ప్రఖ్యాతలు సంపాదించేసుకోవటం అనుకుంటాం. దానికన్నా మించి ఆ సక్సెస్ ఎవరు అనేది మనం చూసినట్లయితే ఈ ప్రపంచంలో డబ్బు, ఐశ్వర్యము, ఘనత అన్నీ ఉండి కూడా సరైన సుఖం లేకపోతే, సరైన మనశ్శాంతి లేకపోతే అతను సంపాదించిందంతా కూడా వేస్టే అవుతుంది. మరి సక్సెస్ అంటే ఏంటి అనేది మనం చూసినట్లయితే సక్సెస్ అంటే ఎవరు నీ మీద వేలు పెట్టకుండా, నీ ఫ్యామిలీకి ఏ ఇబ్బంది లేకుండా, ప్రశాంతంగా ఏ టెన్షన్ లేకుండా హ్యాపీగా జీవిస్తాడు చూసారా, అది సక్సెస్ అంటే. నిందారహితంగా మనం యథార్థంగా జీవిస్తాం చూసారా, అది గొప్ప సక్సెస్ అంటే. అంతే తప్ప డబ్బు సంపాదించి ఐశ్వర్యం సంపాదించి మనసుకు నెమ్మది లేకపోతే ఆ డబ్బు ఐశ్వర్యము అది ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. బైబిల్లో ఉన్న విశ్వాస వీరులు మనం తీసుకోండి, ఎవరు అంత ఈజీగా అంత గొప్పవాళ్ళు అయిపోలేదు. వారు అనేకమైన అవమానాలు పడ్డారు, అనేకమైన నిందలు పడ్డారు, అనేకమైన ఇబ్బందులు గురయ్యారు. కనుకనే వారంత సక్సెస్లోనికి వెళ్ళగలిగారు. సక్సెస్ సాధించలేని వారు ఎవరో తెలుసండి? ఎదుటి వారిని చూసి బ్లేమ్ చేసేవాడే సక్సెస్ను సాధించలేడు. ఒక స్టూడెంట్ ఎగ్జామ్ రాసి వస్తుంటుండగా అతని ఎగ్జామ్స్లో రిజల్ట్ వచ్చిన తర్వాత ఎరా ఏమైందిరా ఎగ్జాము అని అతను కానీ మనం అడిగితే అతని ఛాన్సులు ఎలా ఉంటుంది? నేనైతే ఎగ్జామ్ బాగానే రాశాను బ్రదర్, కానీ పేపర్ దిద్దేవాడు టఫ్గా దిద్దాడు అంటాడు. అతని యొక్క సరిగా చదవలేని దాన్ని చెప్పడం, ఎదుటి వారిని బ్లేమ్ చేస్తూ ఉంటారు. సక్సెస్ను పొందుకునే వారిలో ఉండవలసినవి ఏంటి అంటే ఒక 5. ఆ 5ను మనం ధ్యానించి ఈ మాటలు మనం ముగించుకుందాం. మొదటగా, నువ్వు చేసే పని రాంగ్ అనిపిస్తే నువ్వేం చేస్తావు? రెండోదిగా మనం చూసినట్లయితే నా దేవునికి, నా పేరెంట్స్కి, నా వారిని సంతోషపరిచే విధంగా నేను జీవిస్తాను అనుకుంటాడు. మూడోదిగా మనం చూసినట్లయితే దేవుని చిత్తానికి ఒబే అవుతాడు, సక్సెస్లోకి వెళ్ళేవాడు. నాలుగోది మనం చూసినట్లయితే మనం తీసుకున్న గోల్ ఏమై ఉందో ఆ గోల్ను సంపాదించేంత వరకు కూడా పట్టుదల వదలడు. ట్రై అండ్ అగైన్ చేస్తూనే ఉంటాడు. సక్సెస్లోకి వెళ్ళేవానికి ఉండవలసిన లక్షణం ఇది. ఎదురు దెబ్బలు అనేకమైన వస్తాయి, అయినా వెను తిరగకుండా స్ట్రాంగ్గా నిలబడతాడు. ఐదోదిగా మనం చూసినట్లయితే ఎవరి మీద కూడా ఆధారపడదు. సక్సెస్లోకి వెళ్ళేవాడు ఒకరి మీద ఎప్పుడైతే ఆధారపడ్డావో నువ్వు ముందుకు వెళ్ళలేవు. నిన్ను నీవుగా నమ్ముకో, ప్రభువుకి చోటు ఇవ్వు నీ హృదయంలో. ఎవరిని నమ్మొద్దు, నీ పని నువ్వే చేసుకో. అప్పుడే నీకు తృప్తి కూడా ఉంటుంది. కనుక మనము ఫలించాలంటే ఈ 5ను మనం కలిగి ఉండాలి. ఎవరి మీద కూడా బ్లేమ్ చేయకుండా మనం కష్టపడాలి. కష్టపడందే మనకి ఫలితం అనేది లేదు. కనుక మరి మనం ఏమీ చేయకుండా మన యొక్క ఫెయిల్యూర్ను మనమే తెచ్చుకుంటున్నాం. వాళ్ళ మీద వీళ్ళ మీద నిందలు వేసి బ్లేమ్ చేస్తూ మనం కష్టపడకుండా మన యొక్క ఫలవంతమైన జీవితాన్ని మన చేతులారా మనమే పాడు చేసుకుంటున్నాం. అటువంటి వారిగా మనం జీవించొద్దు. ప్రభువును ముందుకు పెట్టుకుందాం. ఈ 5టిని మనం చివరిలో ధ్యానించిన ఈ 5 మాటలను మనం హృదయంలో పెట్టుకొని మనం ముందుకు సాగితే మనం దేవుని యొక్క కృపగల హస్తాలతో దీవింపబడతాం. మరి కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్.